ఏంటంట? పాపం వలన వచ్చే జీతము మరణము. ఏవండి? పాపం అంటే ఏంటి? పాపం అంటే తెలవాలి కదా మనకి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే పాపం అంటే దొంగతనం, వ్యభిచారం మాత్రమే అనుకుంటారు కానీ ఏంటంట? ఆజ్ఞ అతిక్రమిస్తే మరి ఆజ్ఞలు, కట్టడలు ఏవండి? అవన్నీ కూడా దేవుడు మన మేలు కోసమే, మనకి ప్రయోజనకరం కోసమే ఇచ్చాడంటండి. వాటిని అనుసరించడం ద్వారా ఏంటంట? మేలు కలుగుతుంది. లేకపోతే అది అతిక్రమించినట్లే అనమాట. ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపం వల్ల వచ్చే జీతం అంటే పాపానికి ప్రతిఫలం ఏంటి? మరణం అంటే నరకం. కదండీ! కాబట్టి అందరూ పట్టించుకోరనమాట ఇదంతా కూడా. కదా! మనకి అసలు ఆశీర్వాదం కలగట్లేదు అనడానికి మరి అసలు మనం ఏం చేస్తున్నాం? ఆశీర్వాదం కలగట్లేదు సరి కదా! దాని వలన పాపం ఉంది. దాని వలన నరకం గూడా ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి కదా! అవునా కాదా? మనకు ఆశీర్వాదం రావట్లేదండి, దేవుడు మనల్ని దీవించట్లేదండి, ఇదొక్క మాట మాత్రం అంటాం. కానీ ఆశీర్వాదం కావాలంటే మనం ఆజ్ఞల్ని అనుసరించాలి. కాబట్టి మరి నిజంగా నాకు పాత నిబంధన అంటే చాలా ఇష్టమండి. పాత నిబంధన అంటే ఇష్టం అంటది ఈ అమ్మాయి అనుకుంటారు. పాత నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన ఏంటి? అంటే క్రొత్త నిబంధన, పాత నిబంధనకి యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన మార్చినవి కొన్ని ఉన్నాయండి. ఏంటవి? ఆయన ధర్మశాస్త్రాన్ని ఎలా అయితే నెరవేర్చారు అంటే రక్త బలులు. ఏ జంతువైతే బలైపోవాలో ఆయన బలయ్యి మన పాపాలు తీసేశారు. అంతేగాని దొంగతనం చేయకూడదన్న దాన్ని తీసేశారా? వ్యభిచారం చేయకూడదన్న దాన్ని తీసేశారా? కాదు కదా! యేసు ప్రభు ఏంటంట? మన పాపాల నిమిత్తం మనం బలి అర్పించకుండా అంటే మనం శిక్ష భరించాలి. మన మన బదులుగా ఒక గొర్రె గాని, మేక గాని వధించేవారు. అవి కాకుండా ఇప్పుడేంటంటండి యేసు ప్రభువే ఆయనే బలయ్యాడు కాబట్టి ఇంకెవ్వరు కూడా బలి ఇవ్వకూడదు. ఆయన దగ్గరికే రావాలి. ఎవరైనా తమ పాపాలను ఒప్పుకోవాలంటే ఎవరు కావాలి? యేసు ప్రభు అనేటువంటి బలి పశువు. ఆయన ద్వారానే మన పాపాలు క్షమించబడతాయి. అర్థమవుతుందండి? మిగిలినవన్నీ కూడా మరి ఆజ్ఞలు అనుసరించాలా వద్దా? మేలు కలగడం కోసం అన్నీ కూడా ఏవండి దశంభాగం అంటండి. అందుకే అందరూ దరిద్రులుగా బ్రతుకుతున్నారు కదా! అసలు దశంభాగం తీస్తే మీలో దరిద్రత ఉండనే ఉండదు అంటాడు మరి. అదొద్దంటండి. మీ ఇష్టమైతే తీయండి. మీకు అంటే ఇష్టమైనప్పుడు తీస్తాం, కష్టమైనప్పుడు మానేస్తాం. అప్పుడు అందుకే ఒక క్రమశిక్షణ లేనటువంటి జీవితాలయిపోయి మనుషులకి ఏమైపోయిందండి? ఏవండి? మనకి ఒక క్రమశిక్షణ ఉందనుకోండి బావుంటది కదా! మేము గంగినేనిపాలెంలో ఉండేవాళ్ళం గదా! తెల్లవారుజామున లేవాలి. పెద్దవాళ్ళు మరి మా అమ్మగారు ఉంటారు గదా! ఎన్ని గంటలకు లేవాలండి? 5 గంటలకల్లా లేవాలి. అప్పుడు లేచి చకచకా ప్రార్థన చేసేసుకొని, తెల్లారేసరికి ఇల్లు, వాకిలి ఊడ్చేసి అన్నీ క్రమంగా అయిపోతాయి. అక్కడ చూస్తే క్రమశిక్షణే కనపడద్ది. ఏవండీ? మరి 9 గంటలకు లేచిన తర్వాత, ఏవండీ? 12 గంటలకే టీ తాగి, 2 గంటలకి టిఫిన్ చేసి, 4 గంటలకు భోజనం చేస్తే ఎవరన్నా ఇంటికొచ్చారనుకోండి బావుంటదండి? ఏవండీ? ఏ పనైనా రోజు వాళ్ళకి చక్కగా సరిపోయేది. ఎందుకని? 5 గంటలకు లేచి ప్రార్థన చేసేసుకొని చకచక టక 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 చేసేసుకోవడమే పనులన్నీ. మనం 10 గంటలకల్లా ఏవండీ? అన్నం కూరలు కూడా వండేస్తారు. టిఫిన్‌లు అయిపోతే అన్నం కూరలు వండేస్తారు. అప్పుడు స్నానం చేసి మళ్ళీ పాటలు పాడేసి ప్రార్థన చేస్తే మళ్ళీ భోజనం చేయడం. ఏవండీ? భోజనం చేసేసిన తర్వాత మళ్ళా కొంచెం సేపు మళ్ళీ పాటలు పాడి మళ్ళీ ప్రార్థన చేస్తే 3 గంటలకి 4 గంటలకల్లా మళ్ళీ టీ పెట్టే టైము. ఆ తర్వాత ఏంటండి మళ్ళీ చకచక పనులు చేసుకొని 7 గంటలకల్లా మళ్ళీ ప్రార్థన చేసుకొని పాటలు పాడి ఏవండీ మేము పాడిన పాటలు లెక్కలేవక్కడ. అర్థమైందా? హాయిగుండేది ప్రాణానికి. రోజంతా ప్రార్థనలే. కరోనా ఏమో ఎవరొచ్చేవోళ్ళు గాదు. ఏవండీ? ఎవరి డిస్టర్బు లేదు. ఎవరి ఫోన్‌లు లేవు. ఎవరి ఇంట్లో వాళ్ళ గొడవ. అర్థమవుతుందా? కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంలో ఆశీర్వాదాలుంటాయి. టైము బావుంటది. అలాగే క్రమశిక్షణ ఉంటే డబ్బులు కూడా మిగులుతాయి గదండీ! క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడారనుకోండి. దీనికి కట్టాలా, దానికి కట్టాలా తెలియకుండా ఇంకో వస్తువు కొనేసి ముందే లోపల పెట్టేసుకున్నాం అనుకోండి. మరి కరెంట్ బిల్లొస్తే ఏం కడతామండి? ప్రతి దానికి ఒక ఉద్యోగస్తులంటే ఏం చేసుకోవాలి? మన ఇంట్లో ఎంత మెయింటింగ్ అవుతుంది? ఏవండీ? ప్రతి దానికి కూడా మనకి సరుకులెంత అవుతాయి? కరెంట్ బిల్లెంత? పాల బిల్లెంత? ఏవండీ? అన్ని ఖర్చులు తీసి అక్కడ పెట్టుకున్న తర్వాత ఏమన్నా డబ్బులు మిగిలితే అప్పుడు కొనుక్కోవాలి ఏదన్నా. కొంచెం అక్కడ పెట్టుకోవాలి ముందే. ఇదొక క్రమం అంటారు. ఏం పట్టించుకోకుండా వస్తదిలే చేసేద్దాంలే అంటే ఏమైపోద్దండి? కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేయబట్టి ఈ రోజున మనుషులేమైపోతున్నారు?
కష్టాల పాలైపోతున్నారు. క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితులు. మరి క్రమం నేర్చుకుంటారంటానికి ఎక్కడి నుంచండి? అంతా గూగులే. అంతా యూట్యూబ్‌లోనే. నేర్చుకునేదంతా దేంట్లో? ఇన్నాళ్ళంటే మా అమ్మలో, తాతయ్యలు ఉండబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకునేవాళ్ళు. అదొక క్రమం బానే ఉండేది. ఏవండీ? అంతేనా? ఏవండీ? అంతా క్రమం వచ్చేస్తది. బావుంటది క్రమం. ఇప్పుడంతా చూసి నేర్చుకుందాం అంటే ముందు చేసేది వెనక, వెనక చేసేది ముందు. క్రమం ఏమీ కూడా బాగోట్ల. అలాగే మనం కూడా మరి పాత నిబంధన అయినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా మనకి ఎందుకిచ్చారండి? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎందుకిచ్చారు మనకి? అన్నీ కూడా చదవాలి. మనం మరి గైకొనవలసిన వాటినన్నిటిని కూడా గైకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్దాం. మనుషులంటండి వాక్యం ద్వారానే బ్రతుకుతారంట. మనుషులు రొట్టె వలన కాదు. ఏవండీ? ఎంతోమంది ఆస్తులు, అంతస్తులుండి అజ్ఞానంగా జీవించి తమను తాము ఏవండీ? చంపేసుకున్న వాళ్ళు లేరా? కాబట్టి దేవుని వాక్యం లేకపోతే ఎవరు కూడా బ్రతకలేరు. ఒక క్రమం కావాలి మనకి. మరి ఆ క్రమంలో మరి ఈరోజు ఒక చిన్న మాట కోసం మనం చూసుకుందామండి. మరి ఫస్ట్, ఫస్ట్ అంటాం కదా! ఫస్ట్ అంటే ఏంటి? మొదట. ఏవండీ? మొదట మనం ఏం చేస్తే ఆశీర్వదింపబడతాం. ఏవండీ? బైబిల్ గ్రంథంలో చాలా ఉంటాయి మొదట అనే పదాలు. ఏవండీ? కొన్ని పదాలు. ఏవండీ? మన జీవితంలో చేస్తున్నామో లేదో మనం చూద్దాం. ఏవండీ? ఒకవేళ చేయలేకపోతే చేయడం నేర్చుకుందాం. వాటిని బట్టి మనం ఆశీర్వదింపబడతాం. దేవుని వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు ఎవ్వరైనా ఆశీర్వదింపబడతారు. ఎవ్వడు మోసపోయిన వాళ్ళు ఉండనే ఉండరనమాట. దేన్నైనా చేసి ఒకవేళ మోసపోవచ్చు గానీ, దేవుణ్ణి నమ్మి ఎవ్వరు కూడా మోసపోరనమాట అండి. కాబట్టి ఇక్కడ చూద్దామండి ఒకసారి మొదట అనేటువంటి మాటల్లో చూద్దాం. మనకు ఆశీర్వాదాలు కావాలంటే మరి నిర్గమకాండం 23వ అధ్యాయము 19వ వచనం అండి. నిర్గమకాండము 23:19 చకచక చదవండి. మరి మీకు కొన్ని మాటలు మరి వినాలనుకుంటే చాలా ఫాస్ట్ చదివితేనే. హ్మ్. 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 ఆ! ఇక్కడ చూడండి మనకి భూమి ఉందనుకోండి, పండినియి అనుకోండి. ఏవండీ అందరూ వింటున్నారా? నిద్రలో వచ్చేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. నిద్ర ఎందుకొస్తుంది? ఆంటీ గారు అందరూ చూస్తున్నారా? అందరూ వినాలి. అర్థమవుతుందండి? మీ భూమి ప్రథమ ఫలములలో ఏంటంట? మీ ఇంటి దగ్గర ఏదైనా ప్రాదు పెట్టుకున్నా, మీ పొలంలో పండిన వాటిని మొదటి ప్రథమ అంటే ఏంటండి? మొదటిది అని అర్థం. ప్రథమ ఫలములో మొదటి వాటిని ప్రథమ ఫలాలు తీసుకున్నాం. ఏవండీ? ఆ మొదటి వాటిని ఏం చేయాలంట మనం? మరి మందిరానికి రావక్కర్లేదేమో? ఏవండీ? చాలామంది చెప్తున్నారు. అసలు ప్రార్థనే చేయక్కర్లేదంట. మోకరించక్కర్లేదంట, ప్రార్థన చేయక్కర్లేదంట, అసలు పాటలే పాడక్కర్లేదంట. అర్థమవుతుందండి? ప్రార్థన చేయడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఆయనకి దగ్గరగా ఉంటామండి. అర్థమవుతుందండి? అంటే దేవుడు ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకుంటే, ఈ మధ్యలో ఏంటండి? ఇక ఫోన్ లేకుండా అమెరికాలో ఉన్న నీ కొడుకుతో మాట్లాడకుండా ఉన్నామనుకోండి, ఆడొచ్చిన తర్వాత చూద్దామని. ఏవండీ? వాడొచ్చేసరికి మీరు ముసలోళ్ళు అయిపోయి, వారు మారిపోయి, మీరు మారిపోయి, మధ్యలో ఏమీ వాడొచ్చినా గుర్తుపట్టలేరు. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఏం చేయాలి? రోజు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆయన్ని ఇప్పుడైతే చూడలేం. ఏవండీ? ఇప్పుడైతే చూడలేం కానీ, ఆయనకి దగ్గరగా ఉండగలం. ఆయన మనకు దగ్గరగా ఉండగలడు. ఏంటంట? ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వాళ్ళ దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వస్తారంటండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాస్తాడు. ఎవడు నా ఆజ్ఞలు గైకొంటారో నా తండ్రి నేను వారి దగ్గరికి వస్తా అంటాడు. అంటే ఆ మాట నమ్మాలా వద్దా? కాబట్టి దేవుని వాక్యం ఎక్కడైతే నెరవేర్చబడుతుందో, ఈరోజు విశ్రాంతి దినం, దేవుని మందిరానికి వెళ్ళాలి అన్నారు. మరి మీరు దేవుని దగ్గరికి వచ్చారు. ఆయన మీ దగ్గరికి వచ్చినట్టే. అది నమ్మాలి. అర్థమవుతుందండి? మరి ఇప్పుడు మీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటి వాటిని నీ దేవుడైన యెహోవా మందిరమునకు తేవాలి. పాస్టర్ గారు బోళ్ళని ఉన్నాయి. కుమారక్కాళ్ళు ఇక్కడ బాగా కాస్తున్నాయి. ఏమండి? కుమారక్కకి కాదండి. మీరు లెక్క ప్రకారం ఏం చేయాలి మీరు? ఫస్ట్ దాన్ని మీరు చూశారు అంటే అది దేవుంది. జాగ్రత్తగా ఏమండి? ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్దామంటే ఏమండి? ఏమండి? తీసుకెళ్తే తీసుకెళ్ళండిలే. కాదు. ఏం చేయాలి మనం? ఫస్ట్ దండి చర్చికి తీసుకెళ్ళాలండి. అర్థమవుతుందండి? దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని నువ్వేం చేయాలి? అది ఎవరిదంట? దేవుంది. దేవుని మందిరానికి తేవలెను.
ఆ! తర్వాత 34 అధ్యాయం నిర్గమాకాండం 34:26 అదే మాటని మరలా రిపీట్‌గా వ్రాస్తారనమాట అండి. నిర్గమాకాండం 34:26లో మీ భూమి యొక్క ప్రథమ ఫలంలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను. అదే మాట. అర్థమవుతుందండి? అద్ మొదటి వాటిని ఏం చేయాలి మనం ఎప్పుడైనా సరే? మొదటి దాన్ని ఏం చేయాలి? మొదటి ముద్ద పవిత్రమైతే మిగిలినదంతా కూడా పవిత్రమే. ఏవండీ? వేర్లు పరిశుద్ధమైతే ఏవండీ? అంతా కూడా పరిశుద్ధమే. కాబట్టి మనం చూసుకోవాలనమాట అండి. మరి తర్వాత సంఖ్యాకాండము 17 సంఖ్యాకాండం 15వ అధ్యాయము 17 నుంచి చదువుదాం ఒకసారి. హ్మ్. దేవుడు మోషే గారితో చెప్తున్నటువంటి మాట. హ్మ్. హ్మ్. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము. అంటే ఇప్పుడేంటండి? మందిరంలో కూర్చున్న వాళ్ళతోనేనా? ఈ వాక్యం వినేవాళ్ళతో ఇట్లని చెప్పు. ఆ! హ్మ్. 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 ఏంటంటండి, నేను కొనిపోవచ్చున్నటువంటి దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీరే ఆ దేశం యొక్క ఆహారమును తినునప్పుడు ఆ! ఏంటంటండి ప్రతిష్టార్పణం. మీరేదైనా దేశానికి వెళ్ళినప్పుడు, ఇప్పటి వరకు కూడా ఈ ఐగుప్తు దేశంలో ఏం చేశారు? ఐగుప్తు దేశంలో ఏం చేశారంట? వాళ్ళకి వాళ్ళు తిన్నారు, లేకపోతే విగ్రహాలకు పెట్టుకున్నారు. మరి దేవుడు మనకు కనపడట్లేదు గదా! రాయయితే కనపడద్ది. ఏవండీ? అంతేనా కాదా? అర్థమవుతుందా మీకు? ఐగుప్తు యొక్క ఆచారంలో వాళ్ళు విగ్రహాలైతే పెట్టుకుంటారు. మరి వాళ్ళకి వాళ్ళు పట్టించుకోకుండా తినేసేవాళ్ళుంటారు. కాయగూయగా కబండగానే కట్ చేసేసి తినేసేవాళ్ళుంటారు. ఏవండీ? ఫస్ట్ మనకంటే ఎక్కువేంటి అన్నట్టు. ఏవండీ? అలా ఉంటారు. అలా కాదు. మీరు నేను తీసుకెళ్ళే దేశానికి మీరెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి ఆహారంలో మీరేం చేయాలి? హ్మ్. ప్రథమ ఫలాల్ని హ్మ్. తిండి ఆ! 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 ప్రతిష్ఠ అర్పణ. అర్పణని ఏం చేయాలి మీరు? ప్రతిష్ఠించాలంట. ఆ! దేవునికి అర్పించాలి. ఆ ప్రతిష్ఠ చేయాలి. ఇది దేవుడిది. ఏం చేయాలంటండి? ఆ! చాలామంది ఉంటారండి. మొదటి ముద్ద తీసి అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు తింటారు. పెద్దవాళ్ళకని పెడతారు. మా అమ్మ ముద్దని ఆ పక్కన పెట్టుకొని తింటారు. ఏవండీ? దేవుడు ముద్ద అన్నట్టు ఎలాగో పక్కన పెడతారు. ఫస్ట్ మీరెప్పుడన్నా చూసారో లేదో? ఏవండీ? వాళ్ళకి ఏంటది? అదొక కృతజ్ఞత. కాబట్టి మనమేం చేయాలంట? మనం మన ఆహారంలో కూడా ప్రతిష్ఠించాలంట. మనం ఏదైనా చేసుకున్నా, తెచ్చుకున్నా, మనకి ఫ్రీగా దేవుడిచ్చినా మనం ఏం చేయాలి? ఇది దేవునికి ఫస్ట్ తీసిన తర్వాత మన ఫ్యామిలీలో ఏవండీ? మీకొక పెద్ద కొడుకుగానో, మీకు అన్నయ్యగానో ఏవండీ? మీ యొక్క అధికారిగా దేవుడిని ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఎంతమంది ఉన్నాం మనం? ముగ్గురం ఉన్నాం. 3 రెళ్ళు 6 ఇంతే. ఏవండీ? అంతేనా కాదా? అలా కాదంట. దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఒక్కదాన్నైనా కరెక్ట్‌గా తీసి మనం ఏం చేయాలి? చక్కగా దేవుడిది అంటే ప్రత్యేకంగా చూసుకోవాలి. ఒక ఆవిడన్నారు, "అమ్మా భలే జేత్తన్నావు. పాత నిబంధన మాకు బియ్యం తీయడం అలవాట్లేదమ్మా. ఎవరికివ్వను? ఏవండీ? ఎవరికిచ్చేది లేదుగా పోసుకొని తింటమే. మేమే ప్రార్థన చేసుకోవడం, మేమే తింటాం. బానే తీత్తన్నావు గుప్పిళ్ళు." ఏవండీ? మా అమ్మతో అనేదాన్ని నేను. మా అమ్మ ఫస్ట్ ఇలా గుప్పుడు తీసేది. "అమ్మ ఒక్క గుప్పుడు తీయకు, 3 గుప్పులు తీయి" అనేదాన్ని. నాకదే అలవాటు అయిపోయిందనేది. ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నట్టు 3 గుప్పుళ్ళు జస్ట్. ఏవండీ? అంతేనా? ఏం తక్కువ చేయడు. ఏవండీ? దేవుడు ఏమీ తక్కువ అవుద్దండి? మనం పోల్చుకొని చూసుకుంటే అన్నీ కూడా మన ఆహారాలు అన్నిటిని దీవించాలి అంటే ఏంటి? మొదటి ముద్ద పవిత్రం అవ్వాలనుంది దేవుని వాక్యం. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. మొదటి పిండి ముద్దని ఆ రొట్టెను మీరేం చేయాలి? ప్రతిష్టార్పణంగా అర్పించుకోవాలి. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు. లేకపోతే మనకి తెలీదండి. మనంతట మనం చేస్తాం, మానేస్తాం. కానీ ఒక కట్టడి ఉంటే ఆ కట్టడి ప్రకారం చేసుకుంటాం అనమాట. తర్వాత ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 4 వచనమండి. చాలా ఫాస్ట్‌గా చదవాలి. చకచక తీయండి. మరి మరి చాలా టైం అయిపోద్ది. హ్మ్. ఆ! మన ధాన్యాల్లో ఏంటంటండి?
నీ ధాన్యములోను, నీ ద్రాక్ష రసములోను, నీ నూనెలోను ఏంటంటండి? మీకు ధాన్యం అనుకోండి, ధాన్యం అంట. ద్రాక్ష రసం వస్తే ద్రాక్ష రసం. ఆ తర్వాత ఇంకేంటి? నూనె వస్తే. అవునా కదా? ప్రతి దానిలో కూడా ఆ! ప్రథమ ఫలాలు అంటే ఫస్ట్ తీసిన వాటిని. ఏవండి? గొర్రెలకు కూడా ఫస్ట్ అలా మొదట అంటే గొర్రెల బొచ్చు తీస్తారనమాట అమ్మడానికి. గొర్రె బొచ్చు కటింగ్ చేసేది అంటే మన పంట లాంటిదే వాళ్ళకి కూడా. ఏవండి? అది పెద్ద పంట లాంటిది. ఆ రోజు భోజనాలు పెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఏవండి? ఈ గొర్రె బొచ్చులో మొదటి బొచ్చును కూడా ఏం చేయాలంట? దేవుని సేవనికి తీసుకొచ్చి ఇవ్వాలి. దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇవ్వాలి. అర్థమవుతుందండి? పర్లేదులేండి. ఏం చేద్దామండి? ఈరోజు మనం వండేసుకుందామండి, తినేద్దామండి. మళ్ళీ 4 రోజులు ఉంది కదండీ! అప్పుడు తీసుకెళ్ళి ఇద్దాంలెండి మందిరానికి. ఏం చేద్దామండి? దూరం కదండీ మందిరం మరి. ఏవండి? లేదు, మీ పక్కనున్న పాస్టర్ గారికో మనకేం ద్వేషాలేం అక్కర్లా. ఒక మందిరం ఉందనుకోండి, అక్కడ పెట్టేసుకొని ప్రార్థన చేసుకొని రండి. ఉండని వాటిని ఏదన్నా నిలబడదు ఇది అంటే ఏం చేయాలి మీరు? ఆ ప్రక్కన ఏదైనా మందిరం ఉందనుకోండి, చక్కగా పెట్టేసి చిన్న ప్రార్థన చేసుకొని మీరు బయటకు వచ్చేసేయండి. దేవుడు అక్కడ కూడా ఆశీర్వదిస్తాడు. నిన్నే చూస్తాడు దేవుడు. అర్థమవుతుందా? నీ ధాన్యంలో, ద్రాక్షరసంలో, నూనెలో, ప్రథమ ఫలాలు, అలాగే గొర్రె బొచ్చులో కూడా మొదటి బొచ్చునే అతనికి ఇవ్వవలెను. ఆళ్ళు నిత్యం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఆస్తి నేనేమి ఇవ్వట్లా. వాళ్ళ స్వాస్థ్యం నేనే. అంటే వాళ్ళకిస్తే ఏమొస్తది అనేసి అనుకుంటా ఉంటారు. ఏవండి? వాళ్ళకి ఏంటంటండి? ఎవరి ఆస్తి అంట? దేవుడే ఆస్తి అంటండి దేవుని సేవకులకి. ఏవండి? అర్థమవుతుందండి? కాబట్టి ఏం చేయాలంట? తప్పకుండా మీరు మనుషులనేం చూసుకోకలా మందిరానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకొని రావడమే. ఆయన చెప్పిందేదో మీరు చేయడం ద్వారా ఆశీర్వదింపబడతారు. అంతేగాని తర్వాత చేద్దాంలేండి. ఏవండి? అది కూడా తడవు చేయకూడదు. నీ సస్యఫలాలను అర్పించడానికి తడవు చేయకూడదు. సస్యఫలాలు అంటే నీ పంటల్ని అర్పించడానికి, ఇవ్వడానికి ఏం చేస్తారు? ఏవండి? పంటలను ఇవ్వడానికి ఏం చేస్తారు? తడవు చేస్తారంట. తర్వాత తీసుకెళ్దాంలే. ఏవండి? అధికారులకు ఇవ్వడానికైతే ఏం చేస్తారు? చాలా ఫాస్ట్‌గా ఇస్తాం కదా! కాబట్టి తడవు చేయకూడదు అని ఉంది దేవుని వాక్యం. అది పాపం అవుతుందంట తడవు చేస్తే. సర్లే తీసుకెళ్దాంలే, తర్వాత తీసుకెళ్దాంలే, తర్వాత తీసుకెళ్దాంలే. మనిషికి ఇచ్చిన దానికంటే తక్కువగా అనుకోవద్దు. దేవుడు ప్రతిదాన్ని నువ్వు ఏ సంచిలో తెస్తావో, ఏ గోన్‌లో తెస్తావో, దేంతో చేస్తావో రేపొద్దున పరలోక రాజ్యంలో చూస్తావు దాన్ని. మన వస్తువులన్నీ ఎక్కడుంటాయండి అక్కడ? ఒక ఫంక్షన్‌కెళ్లారండి. మీకు తెలీదు. ఒక బ్యాగ్ తగిలించుకొనెళ్లారు. ఆ ఫోటో చూస్తే ఏముంటది? ఆ బ్యాగ్ కనపడద్దా? కనపడదా? అక్కడ పరలోక రాజ్యంలో కూడా మనం తీసుకొచ్చినయన్నీ కూడా అక్కడ ఉంటాయంట. మనం చూస్తామంట. మనం ఏ కానుకలైతే వేసామో అవన్నీ కూడా ఉంటాయని ఉంది దేవుని వాక్యం. పాతగిలని సంచులు. ఇక్కడైతే పాతగిలిపోతాయి ఒకేళ. నీది అక్కడికెళ్ళిపోయిన తర్వాత కొత్తగానే ఉంటదనమాట అందంగా. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి తీసుకొచ్చేది పవిత్రంగా, పరిశుద్ధమైన హృదయంతో. మరి ఏదో ఇస్తున్నాం గదా అని పిసినితనంతో ఇలా అస్సలు తీసుకురాకూడదు. ఏం చేయాలి? హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకొని తీసుకొచ్చేసి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. ఏవండి? అలా వద్దు. ప్రభువా, మేము ఇది తెచ్చుకున్నాం, మమ్మల్ని అంగీకరించండి. పాస్టర్ గారు ప్రార్థన చేసిన దానికంటే కూడా మీరేం చేయాలి? మీరు ప్రార్థన చేసుకోండి మొదటిగా. నేను తెచ్చుకున్నాను నాయన, నన్ను దీవించండి నాయన, నన్ను ఆశీర్వదించండి, మీరే నన్ను దీవించేవారు అనేసి చిన్న ప్రార్థన చేసుకొని వెళ్తే దానివల్ల ఆశీర్వాదం ఉంటుందన్నమాట. అలాగే మరి తర్వాత చూడండి, మొదటి రాజులు 17వ అధ్యాయము మనకు తెలిసినటువంటి విషయం. మొదటి రాజులు 17:13. మరి షోమ్రోన్‌లో భయంకరమైనటువంటి కరువు రావడం మనకి తెలుసు. అక్కడి ప్రజలు దేవుని యందు భయభక్తులు లేకుండా తమ ఇష్టానుసారంగా బయల్ అంటే ఎద్దు. ఏవండి? ఎద్దుని ఆరాధించేవాళ్ళు మీకు తెలుసా? ఎద్దుని, నంది అంటారు, దూడని ఆరాధిస్తూ ఉంటారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మరి యెహోవా నామం పేరట కూడా అర్పించేవాళ్ళు అటు ఉండేవాళ్ళు, ఇటు ఉండేవాళ్ళు. ఏంటంట? ఏవండి? ఇటు చుట్టాలు ఉంటారు కదండీ! వాళ్ళు కూడా బలి అర్పిస్తే ఏం చేస్తారు వీళ్ళు? అటు ఉంటారు, ఇటు. 2 తలంపుల మధ్య అంటాడు. వాళ్ళు యెహోవా దేవుడైతే యెహోవానే సేవించండి. బయలు దేవుడైతే బయలుని సేవించండి. అటు ఒక అడుగేస్తారు, ఇటు ఒక అడుగు. అక్కడ ప్రార్థనలో ఉంటారు, ఇక్కడ బలి అర్పించడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏంటంటండి? ఏలియా ప్రార్థన చేశాడంట. ప్రభువా, అసలు భూమి మీద వర్షమే వద్దు నాయన. ఎందుకని? వద్దు. అస్సలు ఒక్కళ్ళు కూడా మాట వింటలా. ఒక్కళ్ళు కూడా ప్రార్థనకి రావట్లా. ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణ లేదు. వద్దు ప్రభువా. ఒక దైవజనుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఎన్ని సంవత్సరాలంట?
3.5 సంవత్సరాల వరకు కూడా వర్షం పడలేదండి. అలాంటి భయంకరమైన కరువులో ఒకళ్ళ పిల్లలను ఒకళ్ళు తినేశారు. ఏవండి? భయంకరమైనటువంటి కరువు. ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళు తినేయడం జరిగింది. అలాంటి పరిస్థితిలో దేవుడు ఏలియా గారితో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, "మరి నువ్వు సారేపతి అనేటువంటి ఒక ఊరికి వెళ్ళు. అక్కడ ఒక విధవరాలికి నిన్ను పోషించమని ఆజ్ఞాపించాను నేను." ఏవండి? ఆ సారేపతిలో ఉన్నటువంటి విధవరాలితో దేవుడు మాట్లాడాడంట. "ప్రభువా నన్ను ఎలా పోషిస్తారో నాకైతే తెలియదు కానీ, ఈ రోజు వరకు నాకు ఇచ్చారు ప్రభా. ఆఖరిగా ఈ రోజుతో చనిపోవడమే" అనుకుంది. కానీ దేవుడు ఏంటంట, "నువ్వు చనిపోతావా? ఒక దైవజనుడిని పంపిస్తా. అతన్ని నువ్వు పోషించు. మా దగ్గరే ఉంది ప్రభా. ఎలా ఇస్తాం ప్రభా" అనేసి అనుకుంటారు మామూలు వాళ్ళైతే. మీరు పోషించమని చెప్తే మాత్రం నేను పోషించడానికి రెడీయే ప్రభువా అనేసి తను తీర్మానం చేసుకుంది. చేసుకున్న తర్వాత మరి అక్కడ ఏమండి కెరీతు వాగు దగ్గర వాటర్ ఎండిపోయింది. ఏమండి నువ్వు ఆ సారేపతి అనే ఊరికి వెళ్ళు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. సరాసరి ఎక్కడికి వచ్చాడంట? ఆవిడ ఎక్కడ పొలాలు ఏరుతుందో అక్కడికి వచ్చాడంట. దేవుని ఆత్మ ఏం చేస్తారు? అలాగే నడిపిస్తారు కదా. అవి వెతుక్కునేలా ఉండదు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఈ అమ్మాయే నేను చెప్పిన ఆ విధవరాలు ఆవిడే అని దేవుడు మాట్లాడారు. అప్పుడు అమ్మా దేవుడు మరి సెలవిస్తున్నాడు, ఈ కరువు కాలం అంతా మిమ్మల్ని పోషిస్తాడంట. మరి నాకు మరి అంటే ఏం పోషిస్తాడు? నిజమే అంటే విశ్వాసం అయితే ఉందండి, పై మాటకి అంది. కానీ లోపల హృదయాలను ఎరిగినటువంటి దేవుడు. అప్పుడు ఆయన అంటున్నాడు, సరే అమ్మా నేను నీ దగ్గర ఉంటాను, ఈ కరువు కాలం అంతా పోషిస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే అయ్యా యెహోవా జీవంతోడు ఇలా పట్టుకుంటే పట్టెడు పిండి ఇంత నూనె ఉంది, కొంచెం, ఇంకేమీ లేదు. ఏముంది? కొంచెం నూనె ఇంత ఇలా. అప్పుడు ఇలా పట్టుకున్న దాన్ని ఎంతమందికి వస్తుందండి? చిన్ని అప్పం వస్తుంది కదా అనేసి ఈ పొలంలో ఎరికెళ్ళి అదొక్కటి చేసుకొని నా కొడుకు నేను పంచుకొని తినేసి చచ్చిపోదాం అనేసి అనుకున్నాం. అంటే సరే అలాగే చేద్దిగంత అని చెప్పి మరి అలాగే చేయండి. కానీ మరి ఆ మాట చదువున్నాను ఒకసారి 13 నుంచి. లోపలికి వెళ్ళి మంట వేసి ఆ పెనం పెట్టి ఆ కొంచెం నూనె వేసి ఏమంటే ఆ రొట్టె వేసింది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, నువ్వు చెప్పినట్లే చెయ్యి. నిజమే, ఆ కొంచెంతో ఏం చేస్తావు? రొట్టె కాల్చు. ఏంటంటండి అందులో చిన్ని అప్పం అంటే పట్టెడి పిండి ఉంది. ఒకవేళ ఒక గోళీ అంతా చిన్ని మొదటగా ఏం చేయాలి? నువ్వు ఆ పిండిలోనే చిన్ని అప్పం చెయ్యి. చిన్ని అప్పం చేసి ఏం చేయాలి? నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత ఏంటంటండి, అయ్యా ఉన్నదేమో ఇంతే ఉంది. ఎంత? ఇలా పట్టుకుంటే ఇంత ఉంది. అయితే మొదట నాకు చిన్న అప్పం చేసుకొని తీసుకురా, మిగిలింది ఉంటుందే ఆ తర్వాత నువ్వు చేసుకో, అప్పములు చేసుకో. అప్పములు అంటే అండి ఒకటే ఉంది అక్కడ ఉన్నది. ఆయన మాట్లాడే మాటలేంటి? ఒకటే ఉంది లెక్క. నాకు ఒకటి చేసి ఆ తర్వాత నీకు నీ కుమారునికి కూడా అప్పములు చేసుకో అంటే మనమైతే ఏమంటామండి? పర్వాలేదండి ఉన్నదే అంతా సరేలే, మీరన్నా తినండి మేమన్నా తినాలి. ఏమండి అంటే మన వైఖరి మారనటువంటి విషయం. మన విశ్వాసంతో దేవుని మాటలు విననటువంటి వైఖరే మనలో ఉంటుంది. ఎప్పుడు చూసినా మానవత్వంగానే మనం ఏం చేస్తూ ఉంటాం? అలాగే ఆలోచిస్తూ ఉంటాం. అందుకే ఆశీర్వాదాలు అనేటువంటివి ఉండవు. కానీ మొదట చిన్ని అప్పం చేసి నా దగ్గరికి తీసుకురా, తరువాత నీకు. ఎవరికి ఫస్ట్? ఫస్ట్ ఎవరికండి? మనం తినేద్దాంలే, తర్వాత తీసుకెళ్దాంలే. ఏమండి మన కుమారక్కేగా, వాళ్ళ ఇంట్లో బోళ్ళని చెట్లు ఉన్నాయి, వాళ్ళకేం తక్కువ నా మోకం. జునుపాలు ఉన్నాయి అనుకోండి, ఆవిడకి ఎందుకు నా మోకం? ఏమండి అంతేనా? అవ్వటం కాదు, అసలు ఆశీర్వాదం మన ఇంట్లోకి ఎందుకు రావట్లేదు? ఏమండి ఆశీర్వాదం అంటే ఓన్లీ డబ్బులే కాదండి, శ్రేష్టమైన ప్రతి పదార్థాలు నువ్వు అనుభవించేలా చేస్తాడు దేవుడు. నీ ఇంట్లో ఉంటాయి, నువ్వు తింటావు. ఏమండి ఉంటాయి కానీ తినకుండా ఉంటే దేనికి ప్రయోజనం? నువ్వు ఎంత డబ్బు సంపాదించినా దాన్ని చూడడమే కానీ అనుభవించేది లేదు. ఇంకెందుకండి నా మోకం? అంతేనా కదా? మంచంలో ఉన్నవాడికి 10 డ్రెస్సులు తీసుకొచ్చి ఇస్తే ఇంకెందుకయ్యా అన్నట్టు, అంతేనా కదా? కాబట్టి ఏంటంటే నువ్వు అనుభవిస్తావు. కాబట్టి
మరి మొదటి అప్పం చేసుకుని తీసుకురా, తరువాత నీకును నీ కుమారుడికిని అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో, నీకు ఏ తొట్టె అయితే ఉందో ఆ తొట్టిలో ఉన్న పిండి ఏమవదంటండి, తక్కువ కాదు. దేవుని స్తోత్రం చెప్దాం. బుడ్డిలో ఉన్న నూనె కూడా ఇక మరి ఇంకేం చేయాలండి, ఇప్పుడు పాటలు పాడి ప్రార్థన చేయడం తప్ప. రోజు పాటలు పాడటం, ప్రార్థన చేయడం, రొట్టేసుకోవడం. ఏమండి, మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చారనుకోండి, మళ్ళీ ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పని ఈ పని చూసుకుంటే మళ్ళీ రొట్టేసుకోవడం. ఈడ పని బాగుందా హాయిగా. ఏమండి, మామూలు టైంలో సంపాదించుకోవాలేమో కానీ దేవుడు చెప్పిన మాట వినటం ద్వారా ఏంటంట, బుడ్డిలో మళ్ళా నూనె తయారైపోతుంది. ఏమండి, మరి ఆ రోజైతే చిన్నిదే అన్నారు, కానీ మరలా అది ఆటోమేటిక్గా ఒక నూతిలో నీళ్లు ఊరుతూ ఉంటాయి చూసారండి. ఏమండి, నూతిలో నీళ్లు ఊరడం, ఏమండి, భూమిలోంచి పంటలు రావడం, ఇవన్నీ అద్భుతాలు కావా? అంటే భూమిలోంచి రావడం అయితే అద్భుతం కాదు, బుడ్డిలోకి రావడం అద్భుతం అనుకుంటున్నారా? ఒక విత్తనం పెడితే రావడం కూడా అద్భుతం అని అర్థం అవట్లేదా? ఒక గింజ పెడతామండి, దాని నుంచి అందమైన కాయలు రావడం అద్భుతం అనిపించదా? ఓహో, ఇది రొటీన్ అయిపోయింది కాబోలు మనుషులకి కదా, అద్భుతంలా అనిపించదు. రకరకాలు నీకోసం దేవుడు ఎన్నో చేసినప్పుడు ప్రతి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఇవి మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు, ఇవి తినేటువంటి కృప మాకు ఇచ్చారు, మీకు వందనాలని ఆయనకి ఏం చేయాలి? ప్రతి దానికి కూడా, ఒక బెండకాయకి, ఏమండి, ఒక దొండకాయకి, ప్రతి దానికి ఏం చెప్పాలి మనం? దేవునికి థ్యాంక్స్ చెప్పాలండి ప్రతి దానికి. అవునా కాదా? కాబట్టి యెహోవా సెలవిస్తున్నాడు నిజంగా. చదువున్నాను ఆ మొక్క కూడా. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, ఇప్పుడు నేను నా కుమారుడు అంద కదా, ఇప్పుడు వాక్యంలో ఏమంటుంది? మరి ఏమండి, దైవజనుడు అంటండి తన కుమారుడు అంట, తన ఇంటి వారు కొంతమంది సైన్యం వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు? రండి మా బుడ్డిలో నూనె అయిపోవట్లా, మా తొట్లో పిండి తరగట్లా, రండి మీరు కూడా. అమ్మ ఆకలితో చచ్చిపోతున్నారా? ఏమండి, దేవుడు చెప్పిన మాటను బట్టి ఏంటంటండి, దైవజనుడు చెప్పినట్లు బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి తరిగిపోలేదు. అంతేగాని అది ఆ అద్భుతం నా జీవితంలో జరుగుద్దో లేదో చూస్తాను నేను. ఏమండి, మనం ఫస్ట్ ఆ ముద్ద తినేస్తే, ఏమండి ఫస్టే ఆ ముద్ద మనం తినేసాం అనుకోండి, అవుద్దండి. దేవుడు చెప్పింది చేసిన తర్వాత మాత్రమే వస్తాయి ఆశీర్వాదాలు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మీరేం చేయాలి? దేవుడు చెప్పిన మాటను నమ్మి మనం ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, యెహెజ్కేలు 44:30. యెహెజ్కేలు అంటే మీకు అర్థం అవటం కోసం కొంచెం దేవుడు ఆయన ఆజ్ఞకు లోబడేటువంటి మనసు ఇస్తారు. ప్రతి దాంట్లో కూడా దేవుని గణపరచాలి. 44వ అధ్యాయము 30వ వచనం. మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ ఏంటంటండి, ఏమండి, తొలిచూలు వాటన్నిటిలో మొదటివి. ఏమండి, తొలిచూళ్ళు అన్నీ ఉంటాయంట. ఏమండి, వాటిలో మొదటివి ఎవరి అంటండి అవన్నీ? కాదండి, మాకెందుకండి, మధ్యవర్తిని ఎందుకు పెట్టుకోవాలండి? ఏమండి, ఒక ఆవిడ అన్నారు, మధ్యవర్తిని ఎందుకు పెట్టుకోవాలి, దేవుడే మనకు మధ్యవర్తి కదా. మనం ఏం చేయకూడదు, ఇంకెవ్వరికి అక్కర్లేదండి. అసలు వాక్యాలన్నీ జాగ్రత్తగా వినాలి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే వాక్యం మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఇక్కడ మీ ప్రతిష్టార్పణలు అన్నింటిలో తొలిచూటి వాటన్నిటిలో మొదటివి, ప్రథమ ఫలములు అన్నింటిలోని మొదటివి యాజకులు వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలంట. అప్పుడంటే దగ్గరగా ఉండేవారు కాబట్టి వాళ్ళందరూ ఏం చేసేవారు అంటే, లేవీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ దశమ భాగాల్లో వాళ్ళకి వాటా ఇచ్చేవారు. అప్పుడు మొదటిగా పిసికినటువంటి పిండి ముద్దను వాళ్ళకి తీసుకెళ్ళి యాజకునికి ఇచ్చేవారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేసేవారు, ప్రథమ ఫలాలు మొత్తం, తొలుచూలు మొత్తం ఆ మందిరానికి తీసుకొచ్చి అక్కడ పెట్టడం. లేవి కుటుంబాలు అంటే యాజకులు వేరు, లేవీలు వేరు. ఏమండి, యాజకులందరూ కూడా కొంతమంది ఉంటారు, లేవీలు చాలా మంది కదా.
ఒక గోత్రం అంతా కదా, వాళ్ళు ఏంటంటే మందిర పనులు చేస్తారు, కానీ ఏ పని చేయకూడదు వాళ్ళు. ఏమండి? ఓన్లీ దేవుని మందిరం దగ్గర పనులన్నీ చేయాలి. యాజకులు ఓన్లీ ప్రార్థనలు చేయాలి. అక్కడ పాటలు పాడటం కానీ, అక్కడ మందిరంలో ఏ పని ఉంటే ఆ పని చేయాలి. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయ ఏమండి కానుకలతోనే వాళ్ళు పోషింపబడాలంట. మరి దేవుని సేవకులైనటువంటి వాళ్ళు కూడా ఈ రోజున బిజినెస్ పెట్టుకుంటేనే కానీ మా వల్ల కావట్లేదండి. ఎందుకనండి? ఎవరికి వాళ్ళు దేవుని సేవకులైనట్లే ఉంటుంది కదా, అందుకే ఆశీర్వాదాలు వాళ్ళకి ఉండట్లా. వీళ్ళు కూడా ప్రార్థన చేయడానికి వీళ్ళకి సమయం ఉండక వీళ్ళకి కూడా ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితులు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు, కుటుంబాలకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలంటండి? మొదటిగా ముందు పిసికినటువంటి పిండి ముద్దను యాజకులకి తీసుకురావాలి. మొదటిది పవిత్రమైతే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే మరి మొదటిగా చేయవలసినటువంటి పనుల్లో విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. మన మన జీవితాల్లో ఇప్పుడు కరోనా వచ్చింది కదండి, భయంకరంగా మరణాలు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు అన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ మరి ఆ అధ్యాయంలో అంతా వివరించడానికైతే సమయం సరిపోదు. కానీ ప్రతి వీధి మొగను, ప్రతి బిడ్డలు కూడా ఏమైపోతున్నారంట? అలా మూర్చిల్లిపోతున్నారంట. ఏమండి? నడిచేవాడు నడిచేనట్టు పడిపోవడం, చనిపోవడం, ఇలాంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరణం కిటికీలు ఎక్కుతుందంటండి. ఏంటంట? కిటికీలు ఎక్కడం అంటే ఏంటి? ఇంట్లోకి ప్రవేశించడానికి కిటికీల్లోంచి కూడా వచ్చేస్తుంది అనమాట మరణం. ఏమండి? అందుకోసం నువ్వేం చేయాలి? ఏమండి? నీ కుటుంబం కోసం నువ్వేమన్నా చేయగలవా? ఆ మరణం రాకుండా ఉండాలంటే, మీరు రక్షింపబడాలంటే నువ్వేమైనా చేయగలవా అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నీవు లేచి రేయి మొదటి జామున, ఏంటంటండి రేయి మొదటి జాము ఎప్పుడు? తెల్లవారుజాము కాదు. ఏమండి? అది 3వ జాము 4వ జాము అవుతాయి. ఏమండి? 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము అది. ఏమండి? కాబట్టి రేయి మొదటి జాము 6 నుంచి 9 గంటల వరకు మొదటి జాము. అప్పుడు దాకా మనం ఏం చేస్తామండి? వాళ్ళకి ఫోను, వీళ్ళకి ఫోను, పడుకోకముందు అందరికి ఫోన్లు చేయాలి, ప్రార్థన ఉండదు అప్పటికి. ఏమండి? అంతేనా కదా? మొదటి జాము ఎప్పుడు? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. అర్థమవుతుందండి? 9 గంటల లోపులు మనం ఏం చేయాలంట? ఆ మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఇలాంటి ప్రార్థన సాయంత్రం పూట ఎప్పుడైనా మనం చేస్తామా? నీళ్లు కుమ్మరించినట్లు కన్నీటితో ప్రార్థన చేయాలి. నాకు కన్నీటితో అవసరం లేదండి ప్రస్తుతానికి. ఏమండి? అంటే కన్నీటి ప్రార్థన కూడా దేవుడు ఇస్తే తప్ప ఆ బాధ్యత లేదు. ఏమండి? పిల్లల కోసం ఓన్లీ కష్టపడడం కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం అనేటువంటిది దేవుడు చెప్పిన ఆశీర్వాదం. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును ప్రభు సన్నిధిలో కుమ్మరించారంట. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఏంటి చేయాలి? ప్రభా, మా బిడ్డలున్నారు, వాళ్ళని ఏం చేయండి? మీ చేతుల్లో పెడుతున్నాం, మీరే కాపాడండి. ప్రతిరోజు కూడా తల్లిదండ్రులుగా లేకపోతే తాతయ్యలుగా మీ బాధ్యత ఏంటి? అమ్మమ్మలుగా ఏంటి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి 6 గంటల నుంచి 9 గంటల లోపల. అంతేగాని ఆ టైం అంతా కూడా మనం చేసేసుకోకూడదు. ఆ సాయంత్రం చాలా విలువైనటువంటి సాయంత్రం. ఆ టైంలో మనం ఏం చేయాలి? చక్క కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే ఇంకా మంచిది కుటుంబ ప్రార్థనకు. అర్థమవుతుందండి? అది క్రమం తప్పకుండా మన జీవితాల్లో ఏం చేసుకోవాలి? 9 గంటల లోపల ఏం చేసుకోవాలి? మన చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా కూర్చోబెట్టేలా తయారవ్వాలి మనం. అప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుందన్నమాట. నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధిని మొగను ఆకలిగొని మూర్చిల్లుచున్నారు కదా. మరణం కిటికీలు ఎక్కుతుందని ఇంకా వ్రాయబడింది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే, ప్రశాంతంగా మీ కుటుంబాలు ముందుకు సాగాలంటే మనం ఏం చేయాలి? రేయి మొదటి జామున, మొదటి జాము అనేటువంటిది అది దేవునికి ఇచ్చేయాలంట. ఏమండి? 24 గంటలు కదా, 24 గంటల మొదటి జాము ఏం చేయాలి? మనం దేవునికి ఇవ్వాలంట కరెక్ట్గా. అది మరి గుర్తుపెట్టుకొని అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. అలాగే మన ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరాలి, మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అంటే ఒక విషయం ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. మరి అంటే మీకు రకరకాలుగా ఇవన్నీ గుర్తు రావాలన్నమాట అండి. ప్రతి విషయంలో కూడా గుర్తు రావాలి. సాయంత్రం పూట ప్రార్థన చేసుకోవాలి, మొదటి దేవునికి ఇచ్చుకోవాలి. మరి అలాగే 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠమున అర్పణము అర్పించుచుండగా,
ఏమైనా సరే ఇక్కడ కానుక వేయడానికి మీరు వస్తారు కదా, ఏమండి? మీరు ఎందుకు వేస్తారు కానుక? ఎప్పుడైనా ఆలోచించారా? చర్చికి వెళ్తే అందరు కానుకలు వేస్తే వట్టి చేతులతో నిలబడితే అవమానం కాబట్టి, ఏమండి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు మన చేతిలో ఉంటే ఇందుట్లో వేసేస్తే హాయిగా ఉంటుంది. అంతే, అంతేనా? అసలు ఎందుకు వేస్తారు కానుక? కానుక ఎందుకు వేస్తారు, ఏమండి? మనం కానుక వేస్తున్నాం, దానికి ఆశీర్వాదం రావాలి, నా పేరు దేవుడు గుర్తు పెట్టుకోవాలి అనేటువంటిది తెలుసా అండి? తెలుసా? అన్యజనులు ఏం చేస్తారో తెలుసా? మరి అన్యజనులు ఏం చేస్తారు? ఏమండి, చిన్న కానుక పంపిస్తున్నాను, మీరు నా పేరు చదివి దేవుడి దగ్గర చిన్న ప్రార్థన చేయండి. ఏంటంట? అక్కడ పేరు చదివి ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. మరి మనకుందా అంత జ్ఞానం? ఆ కానుక తీసుకొచ్చి పలానా ఆవిడ ఇచ్చారు ప్రభువా, వాళ్ళ అవసరతలు అంట తీర్చండి ఆయన అని ప్రార్థన చేయాలని వాళ్ళకుంది జ్ఞానం. మనం ఎందుకు వేస్తున్నాం కానుక? ఏమండి, ఎందుకు వేస్తున్నాం? ఏదో వచ్చేటప్పుడు ఆనువాయితీ కాబట్టి గబగబా వెతికి జేబులో పెట్టుకొని బ్యాగులో పడేసుకొని గబగబా వస్తాం. అంతేకాని ప్రభా ఈ కానుకను మీకు ఇస్తున్నాను, దీన్ని ఫలింప చేయండి ప్రభా, నన్ను ఆశీర్వదించండి ప్రభా. ఏమండి, అర్థమవుతుందండి? అలా దేవునికి మనసారా చిన్న కానుకైనా మనసారా మీరు అంగీకరించండి అని వేసుకోవాలంట. నీవు బలిపీఠమున అర్పణం అర్పిస్తుంటే, ఏమండి, ఒకటి జ్ఞాపకం రావాలంట. ఇలా వచ్చి ఇలా అర్పించేటప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు ఒక రూలు పెట్టాడు దేవుడు. ఏంటా రూలు? ఏమండి, నీ సహోదరునికి నీ మీద ఏమైనా కోపం ఉంటే, ఏమండి, చాలా దేవుని మాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి, మనకైతే కష్టతరంగా ఉంటాయి, మనుషులకైతే అసాధ్యంగా ఉంటాయి. ఏమండి, దేవుని ప్రజలకి దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకైతే సాధ్యం అవుతాయి. ఇప్పుడు నా మీద వేరే వాళ్ళకి కోపం ఉందంటండి, కానీ నా అర్పణ అంట దేవుడు తీసుకోడంట. ఏమండి, బాగుందా ఇది? అర్థమవుతుందండి నేను చెప్పేది? నాకు కోపం కాదు, నేను బాగానే ఉన్నాను, కానీ నా మీద వేరే వాళ్ళకి కోపం వచ్చిందంట. ఏమండి, నువ్వేం చేయాలంట? నీ అర్పణం వదిలిపెట్టు, ఇప్పుడు వేయకు, అంటే జేబులో పెట్టేసుకోండి వెనక్కి. మళ్ళీ వెళ్ళి ఏం చేయాలంట? ఆ సహోదరునితో, ఎరా ఎందుకు కోపం వచ్చింది? అమ్మ నీకు ఎందుకు కోపం వచ్చింది? అసలు ఎందుకని నువ్వు నా మీద అలా ఉన్నావు? నేను చేసిన పొరపాటు ఏంటి, తప్పేంటి అని అడిగిన తర్వాత, ఆ సమాధాన పడ్డ తర్వాత అప్పుడు ఇక్కడ కానుక వేయాలంటండి. ఏ మనిషితో విరోధ భావం ఉండి కానుక వేస్తే ఏంటంటండి? అది అంగీకరింపబడదంట. యేసుప్రభువు వారు చెప్పింది. నీ డబ్బులన్నీ ఎప్పటికప్పుడు తీసుకొచ్చేసి కానుకేస్తూ ఉంటావు, నీకు ప్రథమ ఫలాలు ఇస్తావు, నీ కానుకలు ఇస్తావు, ఇవన్నీ చేస్తావు, కానీ వాటికి ప్రతిఫలాలు రావాలి అంటే మరి ఏమండి, ఆన్లైన్కి ఎక్కాలంటే ఏం చేయాలంట? రూల్ ఉంటుంది కదా, ఎవరి మీద మనకి కోపం ఉండకూడదు, ఎవరికి కూడా మన మీద కోపపడకూడదంట. అది సాధ్యమండి అసలు? ఏమండి, పాస్టర్లకు అస్సలు ఉండదు పాపం. ఆ పాస్టర్ గారి కంటే మందే బాగుండాలి. కాబట్టి ఇక్కడ బలిపీఠం వద్ద మనం అర్పణ వేసేటప్పుడు ఏ మనిషితో కూడా కోపం ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మన కోపాలు పెట్టుకొని, ఏమండి, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడంట, కానుకలు వేస్తే దేవుడు అంగీకరించడంట. మన ప్రార్థన వెళ్ళిపోతుంది అనడానికి సేవకులకి బాగా దెబ్బలాట్లు ఉంటాయి కదా. దెబ్బలాట అంటే అని కాదు, మోకాలు మార్చుకొని ఉంటారు. వాళ్ళది ఈ సంఘం, వీళ్ళది ఆ సంఘం, వద్దు బాబోయ్ అన్నట్టు ఉంటారు. మరి వీళ్ళు ప్రార్థన చేస్తే ఫలిస్తాయా? వెళ్ళిపోతాయా? ఏమండి, మామూలు వాళ్ళకంటే ఎక్కువగా సేవకులకే ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, మన ప్రార్థన వెళ్తుందా లేదా. ఏమండి, మన ప్రార్థనలన్నీ ఏంటి, మెసేజ్ వెళ్తుందా లేదా అంటానికి రిప్లై వస్తేనే కదా. అర్థమవుతుందండి? మరి అవన్నీ గమనించకుండా మనం ప్రార్థన చేసేసుకోవడమే ఏకదాటి ఆశీర్వాదం ఉండదు, ఏముండదు. అలా పరిస్థితి మనకి మంచిది కాదు. మనం మరి ఎవరి మీద కోపం అనేటువంటిది మనకు ఉండకూడదు. మన మీద ఎవరికి కూడా కోపం లేకుండా చూసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంట? అప్పుడు అర్పణ అర్పించాలంట. అది చదువునానా కొంచెం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, ఇలా అర్పించేటప్పుడు వేసేటప్పుడు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే
ఏం చేయాలంటండి? అర్పణం విడిచిపెట్టు, వద్దు, వేయకు, అప్పుడే వేయకు. దానివల్ల ఫలితం లేదు. ఏమండి? అవునా కాదా? గుర్తుపెట్టుకోవాలి. ఆ, మొదట ఏం చేయాలంట? నీ సహోదరునితో సమాధానపడు, అటు తరువాత వచ్చి అర్పణం అర్పించు. దేవుడు చెప్పిన అర్పణం, నువ్వు అర్పించినటువంటి అర్పణం దేవునికి వెళ్ళాలి అంటే, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు నీకు రావాలంటే, ఏమంటే దేవునికి ఇస్తే లాభం ఏంటండి? విత్తనం భూమిలో పెడితే, ఒక గింజ పెడితే ఏమవుతుందండి? బోళ్ళని కాయలు కాస్తుంది కదా. ఏమండి? మరి దేవునిలో విత్తితే బోళ్ళని ఆశీర్వాదాలు వస్తాయి. ఏ మనిషికి రానటువంటి ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఈ భూమి మీదే కాదు, పరలోక రాజ్యంలో కూడా. అది గుర్తుపెట్టుకొని దేవునికి అర్పిస్తాం మనం. ఏమండి? దేవుడు కూడా చెప్పారు, అర్పించు అని చెప్పాడు. లెక్క ప్రకారం మనం ఏం చేయాలి? ఇవ్వాలి. సమస్తం ఆయనవి. ఆయన గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మొదటి దాన్ని, ప్రతి దాంట్లో మొదటి దాన్ని చేసి దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు ఆయన మొదటివాడు. ఆయన నీ జీవితంలో మొదటివాడు, సృష్టికి మొదటివాడు, సమస్తానికి మొదటివాడు. ఏం చేయాలి మనం? మొదటిగా ఆయన్ని ఘనపరచాలి. నీ హృదయంలో కూడా ఆయన్నే ఘనపరచాలి. తర్వాత చూద్దామండి ఒక్క మాట. జస్ట్ రోమీలకు రాసిన పత్రిక, జస్ట్ ఒక ముక్క అండి. 7వ అధ్యాయము, మత్తయి సువార్తె 5వ వచనం ఒకసారి చదువుదాం. ఇక్కడ విరోధం అనేటువంటిది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమాధానపడి అప్పుడు అర్పణ అర్పించాలి కదా. ఇప్పుడు ఇంకొక మాట, వేషధారి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట? వేషధారి. బాగుందండి, పేరు బాగుందా? వేషధారి అన్న పేరు ఎవరికి ఇష్టం ఉంటుందండి? వేషధారి అంటే అర్థం ఏంటో తెలుసా? లోపల ఒకటి బయట ఒకటి ఉన్నవాళ్ళు. అవునా కదా? వేషధారి అంటే అబ్బాయి ఎంత మంచి పేరు, ఏమండి అనుకుంటారా? ఏమండి? ఒక అతను, మేము ఆశ్వరపేట హోటల్లో ఉంటే ఏమండి, హాయ్ డార్లింగ్ అంటారు కదా, అలా అన్నట్టు ఒక ఆవిడ ఉండేది అక్కడ, జాన్వి అని. ఆ కుర్రోడు అనేవాడు, వచ్చి రాగానే హాయ్ డాగ్ అనేవాడు. నవ్వుతా సంతోషంగా తిరుగుతూ ఉండేది. ఒక రోజున నేను చూసి డాగ్ అంటే కుక్క అండి జాన్వి గారు అన్నా. రాని ఆడి సంగతి చెప్తాను. ఏంటంట, హాయ్ డాగ్ అనేవాడు రాగానే. డాగ్ అని వచ్చా మరి, ఏమండి? ఆడికి వచ్చో రాదో నాకు తెలియదు కానీ వచ్చి రాక మాట్లాడేవాడు. ఏమండి? ఇప్పుడు దాకా నవ్వుతా మెలుగులు తిరిగిన ఆవిడ ఏం చేసిందంటే, తెల్లారి ప్రొద్దుటే వచ్చి హాయ్ డాగ్ అన్నాడు. చెంప పేలుద్దంతే అంది. ఏమండి? ఏంటంట, ఏంట్రా నువ్వు అనే మాట? ఇప్పుడు అర్థమైంది కాబట్టి. వేషధారి అంటే ఏంటి? ఈ బాబు ఎంత మంచి పేరు అనుకుంటున్నారా? వేషధారి అంటే దేవుడు మెచ్చుకునేది కాదు, లోపల ఒకటి పైన ఒకటి అనమాట. కాబట్టి వేషధారి మొదట ఏం చేయాలి? నువ్వు నీ కంటిలో దోల ఉందంటండి. మనకి ఇలా భీమ్ వేస్తాను చూసారండి, భీమ్ ఎంత ఉంటుంది? అదే భీమ్ అంటే పెద్ద ఒక చెట్టుని ఏమండి కొంచెం అలా ఆ చెక్క మాత్రం పైన తొక్క మాత్రం తీసేసి దాన్ని దూలం కింద పెడతారు. ఆ దూలం అంటండి మన కంట్లో ఉంటుందంట. ఎదటివాడి కంట్లోనంటండి నలుసు ఉందంటండి. వీడు దూలం పెట్టుకొని, పెద్ద దూలం పెట్టుకోనంట, ఎదటివాడి కంట్లో ఉన్న నలుసుని, ఒరే ఇట్రారా, నలుసు తెస్తాను ఇట్రా ఒకసారి, సరిగ్గా కనపట్ల, నీకు కనపడుతుందా నీకు అన్నాడంటండి. దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఒరే నువ్వేం చేస్తావు వేషధారి, నీవు మొదట ఏం చేయాలి? నువ్వు ఎదటివాడిని అనేటప్పుడు నువ్వు పెద్ద దూలం నీ దగ్గర ఉంది. ఎదటివాడి కంట్లో నలుసును నువ్వు చూస్తున్నావు. మొదట నీ కంట్లో ఉన్న నువ్వు దూలాన్ని తీసేయి. ఎదటి వాళ్ళని విమర్శించే వాళ్ళకి ఏమండి ఎన్ని నలుసులు కలిపితే దూలం అవుద్దండి? ఏమండి అర్థమవుతుందా? ఎదటి వాళ్ళని ఎంచకూడదంట, అంటే తీర్పు తీర్చొద్దు మనం, ఎవరిని ఏమీ అనొద్దు మనం. అస్తమానం వాళ్ళు నువ్వు అలాగా, నువ్వు ఇలాగా. ఏమండి ఎందుకు మనకి? నీ పిల్లలైతే నువ్వు అంటావా? ఏమండి ఎవరిని ఏమనకూడదు, శుభవచనాలు మాత్రమే మాట్లాడాలి. ఎవరి మీదైనా కనికరం మనం చూపించాలి, అంతేగాని మనం ఏమండి ఎదట వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ వేషధారి మొదట నీ కంట్లో ఉన్న నలుసును తీసివేసి, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేస్తే ఎదటి వాడి కంట్లో నలుసు కనపడదు. చాలా జాగ్రత్త. మొదట చేయవలసిన పని కూర్చొని వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వీడు మంచోడు. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళని ఇలా ఏమండి ముద్దు పెట్టుకుంటున్నాడండి.
ఒరేయ్ వేషధారి, మొదట నువ్వేం చేయాలి? నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసి నువ్వు అంచడానికి కుదరదు, అంతకంటే ఎక్కువ నేను నీ దగ్గర తప్పులు అంటాడంట. అందుకోసం ఎవరిని మనం ఏం చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఎలా మాట్లాడాలి? చిన్నపిల్లలకి చెప్పుకుంటే, బాబు ఇది మంచి పని కాదు, ఇలా చేయకూడదు అని చెప్పుకోవాలి. అవునా కదా? చాలా జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు మనం మరి జీవించకూడదు అనమాట. అలాగే ఇంకొక మాట ఏంటి అంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనమండి. మత్తయి సువార్త 6. మనం అన్ని పనులు చేసిన తర్వాత ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. అన్ని పనులు అయిపోతేనే ప్రార్థనకి ఇష్టపడతాం. ఏమండి? అవునా కదా? మన ఇంట్లో ఏమన్నా హడావిడి జరిగితే అసలు ప్రార్థనలే ఉండవు. చదువునా? మొదట ఏం వెతకాలంటండి మనం? ఏం చేయాలి? మొదట వెతికేది ఏంటంట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. నీతి అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించడం వల్ల మనకు నీతి కలుగుతుందంట. దేవుని మాటలన్నీ తెలవాలి మనకి, దేవుని చట్టమంతా తెలవాలి మనకి. ప్రతిరోజు ఎన్ని సంవత్సరాలైనా సరే మనకి బైబిలే తెలియకపోతే, ఏమండి, అందరూ ఇంతంత బుక్స్ అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ వచ్చేస్తున్నారు, ర్యాంకులు తెచ్చుకుంటున్నారు ఒక సంవత్సరంలో. మరి బైబిల్ ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎప్పుడు కొత్తే. ఏమండి? అలా కాదు. మనం ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, ఆయన ఏంటి అంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రిని వాటిని పోషిస్తున్నాడు. ఏమన్నా వేసియండి, ఏమన్నా ఖర్చు పెడుతున్నాయా? ఏమండి? ఏ ఖర్చు లేదు. ప్రొద్దుటే లేవడం, కాస్తంత పాటలు పాడతాయి. పిట్టల కోలాహలం ఎంత అందంగా ఉంటుందండి. ఒక పాట ఇవ్వాలంటే ఫస్ట్ వాటి సౌండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు పాట స్టార్ట్ చేస్తారు. అవునా కదా? పిట్టలు అంత అందంగా దేవుని స్తుతిస్తూ ఉంటాయి. అవి కోలాహలం చేసి అప్పుడు దూరానికి వెళ్ళి చక్కగా దానికి కావలసినటువంటి మేతను వెతుక్కొని అవి అందంగా ఉంటాయి, పుష్టిగా ఉంటాయి, రకరకాల రంగులతో ఉంటాయి. ఏమండి? అవునా కదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వస్త్రములను గూర్చి చింతపడవద్దు, ఆహారాన్ని గూర్చి చింతపడవద్దు. ఏమండి? ఆహారం కంటే ఈ దేహం ఎంతో గొప్పది. అర్థమవుతుందండి? తిండి కోసమే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. మీ దేహం, దీనికి కావలసిన సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు. మీ దేహం చాలా విలువైంది. దీనికి ఏ బట్టలు కావాలో ఎవరిస్తారు? ఆయనే ఇస్తాడంట. దానికోసం కూడా చింతపడక్కర్లా. అర్థమవుతుందండి? మనం వస్త్రాల కోసం చింత, ఆహారం కోసం చింత, వీటన్నిటి కోసం చింతపడకూడదు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్యజనులు అంటే ఎవరు? నన్ను ఎరగినటువంటి వాళ్ళు వీటి కోసం చూసుకుంటారు. మీరైతే ఏం చేయాలంటే, మొదట నా రాజ్యాన్ని, పరలోక రాజ్యం కోసం, దేవుని కోసం మొదట చూడండి. మొదట చూడని వాళ్ళు అన్యజనులు. అర్థమవుతుందండి? మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, ఒక క్రమం అనేటువంటిది మన జీవితంలో ఉండాలి. ఒక ఆయన అంటారు, నాకు పెళ్ళయి 60 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలైంది. ఒక్కరోజు కూడా కుటుంబ ప్రార్థన మేము మానలేదు. ఏంటంటండి? దేవుని స్తోత్రం చెప్దాం. ఒక్కరోజు కూడా 60 సంవత్సరాలు అంటే వాళ్ళు 80 సంవత్సరాలు, వాళ్ళు ముసలివాళ్ళు. కానీ ఒక్కరోజు కూడా ఏ ఫంక్షన్ తగలదా, లేకపోతే అనారోగ్యం ఉండదా? ఏమండి? ఒక ఆయన, మరి అబ్రహాం గారని ముస్లిమ్స్ ఆయన ఉంటాడండి, చాలా బాగా చెప్తారు వాక్యం. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, అలా ఆవిడకంటే తెల్లవారుజామున కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోయిందంట, ప్రెగ్నెన్సీతో ఉండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళు అంటండి పాటలు పాడి 3 అధ్యాయులు బైబిల్ చదివి ఆవిడతోనే చదివేస్తారంట. ఆవిడ అంటే నొప్పులు పడతానే ఉంటుందంట, చదువుతుందంట. అమ్మ చదివేసే అయిపోద్ది. ఏమండి? కష్టపడిపోతా ఉందంటండి. ఇంకా ఆఖరి ప్రార్థన చెప్పి, పరలోక ప్రార్థన చెప్పి, అప్పుడు ఆటో పురమాయించుకొని అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే, ఏమండి, ఫస్ట్ ఆపరేషన్ అయిపోయిందంటండి. ముందు ఈ తీసుకెళ్లే లోపులోనే, ఏమండి, తీసుకెళ్ళగానే కత్తులు అక్కడ ఉడకబెడదాం అండి, ఫస్ట్ది అయింది కదా అన్నారంట. ఎంతలో డెలివరీ అయిపోయిందంట. ఏమండి? ఈయనట కుటుంబ ప్రార్థన, ఆవిడతో బైబిల్ చదివితే ఎవరైనా ఊరుకుంటారండి? ఏమండి? పాస్టర్ గారు నిలబెట్టిగానే 2 నిమిషాలు ప్రార్థన చేస్తే ఏమంటారు? మీరు చేయండి, మేము వెళ్తాం కానీ. ఏమండి? అంతేనా? ప్రార్థన వాళ్ళ కోసం చేసిన వినరు. కాబట్టి మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. అక్కడ చేసే పనులన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు మనకి? ఆయన సన్నిధిలో
గడపడం ద్వారా అన్నీ తీర్చేస్తాడు. కాబట్టి మనం ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదకాలంటండి. మొదట మన పొరపాట్లు మనం కనుగొనగాలి. అలాగే మరి 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి. మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన్ని అడుగగా. ఇక్కడ చూడండి ఏంటంట, ఒక శాస్త్రి వచ్చి, యేసు ప్రభువా, బోధకుడా, మిమ్మల్ని వెంబడిస్తా నేను అన్నాడు. అతను చూసి యేసు ప్రభువారు అన్నారు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసాలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి, అంటే ఈ భూమి మీద అని కాదండి, ఆయనకి పడుకోవడానికి అని కాదండి, మనిషి యొక్క హృదయంలో ఎవరి దగ్గర కూడా ఇలా ఏమండి తలవాల్చుకోవడానికి చోటు లేదంట. ఏం చేస్తున్నాం మనం? కాసేపు కూడా ఆయనకి రెస్ట్ ఇచ్చేలా ఉండలేదు. మన పనులు మనమే చేసుకుంటాం. ఏమండి, ప్రభువా నా హృదయంలోకి రండి, ప్రశాంతంగా ఉండాలి, మీరు రావాలి అనేసి ఎవరన్నా అంటారండి? మా ఇంటికి రండి, కాసేపు కూర్చొని మాట్లాడండి, కాసేపు రెస్ట్ తీసుకోండి మా ఇంట్లో అంటే బాగుంటుంది. ప్రార్థనకు రాగానే ఏంటి, ప్రభా మాకు అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఏ స్నామం నడుచునా అంతండి. అబ్బా ప్రార్థన చేసేస్తాం మనం. ఏంటి వచ్చి చేసింది ఏంటి? మనం అడుక్కోవడమే, దేవుని స్తుతించడం కూడా కాదు. అంటాడు ఆయన, ఆకాశ పక్షులకు నివాసాలు, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవార్చుకోవడానికి చోట్లేదని చెప్తే, ఇంతలో శిష్యుడు ఆయన వెంబడించడానికి వచ్చినటువంటి వ్యక్తి అంటాడు, ప్రభువా నేను కూడా మొదట వెళ్ళి, మా నాన్నగారు ఇంటికాడ ఉంటాడు, ముసలోడు అయిపోయాడు, మా నాన్నగారిని నేను చూసుకోవాలి, అతను చూసిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి నేను వెంబడిస్తాను అంటే, యేసుప్రభువారు ఎంతకాలమో అక్కడ ఉంటారు అనుకున్నారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభువారు బోధ చేసింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను ప్రభువా, మీ టీంలో మళ్ళీ జాయిన్ అవుతాను అంటే, యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఏమండి, ఏంటి, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకునేమో, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఎవరికి ఇవ్వబడిన బాధ్యత వాళ్ళు చేసుకోవాలి. మృతులు అంటే ఏంటి? నా మాట ఎరగనటువంటి వాళ్ళు ఎవరు? మృతులు. వాళ్ళ పనిపాట్ల బాగుంటాయి వాళ్ళకి. ఈ లోకంలో ఎన్ని పనులైనా, తీరిక లేని పనులు అయితే వాళ్ళకి బాగుంటాయి, వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఏం చేయాలి? నన్ను వెంబడించు. దేవుడు ఎవరితో మాట్లాడతాడో వాళ్ళు ఏం చేయాలి? మనం దేవుని వెంబడించాలి. అర్థమవుతుందండి? లేనిపోయిన పనులు అంటే ప్రతి పని, ఏమండి, ప్రతి పని ఎవరిది? మంద కాదు, కొన్ని పనులే ఉంటాయి. కాబట్టి మనం మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఆయన్ని వెంబడించే వాళ్ళకి ఏ బాధ్యతలు లేవండి అక్కడ. ఏమండి, వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి వచ్చారు, పిల్లలను వదిలిపెట్టి వచ్చారు, ఉత్తిగా ఏమీ తీసుకోకుండా ఆయన్ని వెంబడించారు. వాళ్ళకి ఏమైనా తక్కువైందా అంటే ఏమీ తక్కువ కాల. ఈ లోకంలో గొప్పవారిగా ఉన్నారు, పరలోక రాజ్యంలో కూడా గొప్ప స్థానం వాళ్ళకి వచ్చింది. అర్థమవుతుందండి? మొదట ఏం చేయాలి? మనం మొదట దేవుణ్ణే వెంబడించాలి, ఆ తర్వాత మన పనులు మనం చేసుకోవాలి. అయితే మత్తయి సువార్త 22:36లో మరి చదవండి ఒకసారి. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, ఆజ్ఞల్లో ప్రధానమైంది ఏంటి, మొదటిది ఏంటి అసలు అని అడుగుతున్నాడు అక్కడ. ఏమండి, ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఎవరు? ఆ పేరండి, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అంటే ఒక పాస్టర్ గారు అనుకుందాం. మనకు బాగా అర్థం అవ్వాలంటే ఒక పాస్టర్ గారు వచ్చి ఏమంటున్నారంట, ఆజ్ఞల్లో ఏది ప్రధానమైంది, ఏది ముఖ్యమైంది అని అడుగుతున్నారు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ఏంటంటండి, నీ దేవుడు ఆయన ప్రభువు. అర్థమవుతుందండి? నీ దేవుడైన ప్రభుని, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ జ్ఞానం, వివేకం మొత్తం పూర్ణం అంటే ఏంటండి? మనం ఏం చేస్తాం? పూర్ణమంతా కూడా మన కోసం ఖర్చు పెట్టేసి ఒక ముక్క కూడా ఇవ్వమండి. ఒకసారి మనం అడిగి చూస్తే, మనం ఎంతవరకు మీకు ఇచ్చాను అన్నది దేవుణ్ణి అడిగితే ఆయన చూపిస్తారు. అసలు నేను ఎంత ఇచ్చాను ప్రభా, మీరేమో పూర్ణం అని అడిగారు. లెక్క ప్రకారం ఏం చేయాలంట? అందరికంటే ఎక్కువగా ఆయన్ని గనపరచాలంటే మనం ఏం చేస్తాం? అందరికంటే తక్కువగా ఆయన్ని చూస్తాం. ఏదో నిద్రపోయేటప్పుడు ఉలికిపాటు వచ్చే సమయంలో ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసేసుకొని చిటుక్కుమని పడుకుండిపోతాం. అదే ప్రార్థన కూడా మనకి తెలియదు. కానీ దేవుణ్ణి పూర్ణ బలం, పూర్ణ జ్ఞానం, పూర్ణ వివేకం, ఏమండి, అన్ని పూర్ణంగా ప్రతి బలమంతా దేవుని సన్నిధిలో వినియోగించాలంటండి. ఏమండి, బలమంతా దేవుని సన్నిధిలో పెడతారు ఎవరైనా?
ఏమండి? పనికెళ్ళిన చోట రోజంతా ఎంత ఎండైనా సరే అక్కడ పని చేస్తాం గానీ, దేవుని సన్నిధిలో ఆరాధించాలంటే ఏవండీ 4 పాటలైతే ఎలా ఉంటది? కొంతమందికి అసలు పాటలంటే ఇష్టం ఉండదు. ఒక పాస్టర్ గారు చెప్పారు గదా! ఏవండీ కూర అంటే ఇంత ముద్దంట, ఏవండీ అన్నం అంటే ఇంతంట. అసల అదేమి ఎగ్జాంపులో నాకేం అర్థం కాల. బైబిల్ చదువుకోండి. బైబిల్‌లో చదవండి. దేవుని సన్నిధిలో మీరు ఆయనకిచ్చేది ఒక్కటే ఒకటే. అదేంటది? నీ ప్రార్థన కూడా కాదు. నువ్వు పాటలు పాడడమే. దేవుణ్ణి ఘనపరచడమే పాటలు పాడడం అంటే. పాటలు ఎన్ని పాటలు పాడామో అంత ఘనపరిచినట్టు. వాక్యం వింటే ఏవండీ బలం పొందుకుంటాం కాదంట్లా. పాటలంటే ఆయన ఘనపరిచినట్టు. అర్థమవుతుందండి? ప్రార్థన అంటే అందుట్లో ఎక్కువ అడుక్కోవడమే ఉంటది. మనకు ప్రార్థన అంటే ఎక్కువ అడగడం అలవాటయిపోయింది కాబట్టి. అడగడమే ప్రార్థన అనుకుంటున్నాం. కానీ దేవుణ్ణి ఘనపరచడం మోకరించి ఘనపరిస్తే పర్లా. ఇక్కడ ఘనపరచడం కీర్తనలతో, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను ఘనపరుస్తాను. ఎద్దు కంటే నువ్వు కొమ్ముల్లో డెక్కెలను కలిగినటువంటి కోడెల కంటేను అది యెహోవాకు ప్రీతికరం, ఇష్టం అంటండి. నాకు ఆ పాస్టర్లు మరి ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు. అంటే ఎక్కడికన్నా వెళ్ళి అఫీషియల్‌గా కూర్చొని అప్పుడు 2 ముక్కలు చూసుకొని ఆ వాక్యం చెప్పేస్తే మనం సేవ చేసేసారు. నీది ఎంత వస్తుందో నాకు తెలుసు. ఆయనకి తెలిసిపోద్ది. వచ్చినోడు ఫస్ట్ నుంచి మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఏమండి పాటల్లో ఏకీభవించి, పాటలు వచ్చినా రాకపోయినా ఏకీభవించి, ప్రార్థనలో మళ్ళీ ఏకీభవించి, వాక్యంలో ఏకీభవించి అన్నీ చేసి అసలు అక్కడ ఆడ కనపడరు. పాటలు పాడేవాళ్ళైతే కనపడతారు. వెనకాల ఉన్నవాళ్ళు కనపడరు కదా! ఆఖరికి ఆఖరి ప్రార్థన కూడా చేసుకొని ఏమండి ఏసు రక్తం చేయి, సిలువ రక్తం చేయి అనుకొని వాళ్ళు వెళ్ళారనుకోండి. ఈ పాస్టర్ గారు ఏంటంట ఏమండి 10 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే ఆరాధన అయిపోయాక ఈ పాస్టర్ గారు వస్తారు. 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఏమండి 10 నిమిషాలు వాక్యం చెప్తారు. అయిపోద్ది. మొత్తం నడిపించేసిన ఫీలింగ్. ఎవరి ప్రతిఫలం ఎవరికి వస్తుందండి ఎక్కువ? ఆ విధవరాళ్ళకే వస్తుంది. ఆ వెనక్కి కూర్చున్న వాళ్ళకే వస్తుంది మొత్తం అంతా. నేను పాస్టర్ని కదా అని చప్పట్లు కొట్టనటువంటి వాళ్ళకి ఏం రావండి. అర్థమవుతుందండి? పాస్టరమైనా ఇప్పుడు మీరున్నారనుకోండి, మీకంటే మేము తక్కువ లెక్క. ఏంటది? మీరైతే పిల్లలుగా ఉండడానికి ఇష్టపడ్డారు. మేము సేవకులుగా ఉండడానికి ఇష్టపడ్డాం. సేవకుడు ఎక్కువ, పిల్లలు ఎక్కువ? చెప్పండి ఒక ముక్క. మీకంటే కూడా మీకు అన్నీ చేసి పెట్టడానికి. మనం ఎక్కువ, దేవదూతలు ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ అండి? ఏమండి? మనమే ఎక్కువ దేవదూతల కంటే. దేవదూతలు అంటే ఎవరు? మనకు అన్నీ చూసుకోవాలి. ఏమండి? సెక్యూరిటీ గార్డ్ లాగా మొత్తం చూసుకోవాలి. మనం నిద్రపోతే చూసుకోవాలి, బయలుదేరితే చూసుకోవాలి. అర్థమవుతుందండి? మనం చాలా విలువైనటువంటి వాళ్ళం. మేము ఇంకా పనులు చేసుకోవడానికి ఉన్నాం. మీరు అఫీషియల్‌గా తయారయ్యి వస్తారు ఇక్కడికి. ఏమండి? అవునా కాదా? మరి పాస్టర్ గారంటే ఎంతో గౌరవార్థం కాదు అని కాదు. అంటే దేవునికి సేవ చేస్తున్నామని మీరు గౌరవిస్తున్నారు. అంతేగాని సేవకుడు అన్న మాట కరెక్ట్ వర్డ్ అనమాట. సేవకుడు అంటే ఏంటి? సేవకుడు అంటే తగ్గించుకున్నవాడే, పనివాడు అని అర్థం. ఏమండి? పనివాడికి రెవరెండ్లు ఏంటండి? ఏమండి? పనివాడికి రెవరెండ్లు ఏంటి మరి? పూజారులను పెట్టుకోవడం ఏంటి పనివాడికి? ఏమండి? గౌరవార్థమైనటువంటి పనివాడు పాలేరు అని పెట్టుకుంటారా? పనివాడు అంటే పనివాడే. చాలా పనివాళ్ళం మనం. ఆయనతో పాటు పని చేస్తున్నాం చాలా జాగ్రత్త. ఇప్పుడు కాదు ప్రతిఫలం ఆయన ఇచ్చినప్పుడు పెట్టుకుందాం. ఆయన పెడతాడు. అప్పటి వరకు చాలా జాగ్రత్త పనులు చేసుకుందాం. మీరు పిల్లలు ఇంకా చాలా సంతోషం. మీరు ఇంకా ఏమండి మీకు కూడా పని చేయాలనిపించింది అనుకోండి, జాయిన్ అవ్వచ్చు. దేవుని పని చేయాలనిపిస్తే ఈ పనిలో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్త. ఇక్కడ మరి యేసు ప్రభుని వెంబడించడానికి మరి సమస్తం వదులుకొని వెంబడించారంటండి. అలాగే మరి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించి. ఇది ముఖ్యమైనది, మొదటిది నైనటువంటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటంట? దేవుణ్ణి ప్రేమించాలి. ఏమండి? దేవుని కూడా మనకు వద్దు అనుకుంటారు కొంతమంది. మనుషులు ప్రేమించమంటే నా సంపాదన నేను తింటున్నాను కాబట్టి ఎవరిని ప్రేమించను. మొత్తం అంతా ఏంటి? మొత్తం రాంగ్లో ఉన్నట్టు. మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలంట. దేవునికి చేయవలసినవి దేవునికి చేయాలంట. ఆ తర్వాత మనుషులకు చేయవలసినవి కూడా మనుషులకి చెయ్యాలంట. ఏది తప్పినప్పటికి కూడా మనం రాంగ్ అయినట్టే. ఎవరి మీద కోపాలు, ద్వేషాలు పెట్టుకోకూడదంట. అది తప్పు అవుతుంది. దేవుని చేయకపోతే అది తప్పు అవుద్ది. కాబట్టి చాలా జాగ్రత్త. మనం మరి వాక్యాలు తెలియకుండా ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదనమాట అండి. అది అలాగే నేను కంటిన్యూ చేసేస్తాను కదా దాన్ని. అలాగే రోమా 11:16
రోమపత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. ముద్దలో మొదటి పిడికెడు ఏంటంటండి? ముద్ద ఉందనుకోండి, ఒక పిండి ముద్ద ఉందనుకోండి, ఏదైనప్పటికీ కూడా మీరు ఒక ధాన్యం అమ్మడానికి ఏమంటారు? శాంపుల్ ఇవ్వండి అంటారు. ఏమండి? శాంపుల్ అంటే ఎలా తెలుసా? వాళ్ళు ఎలా తీస్తారు? బస్తాలన్నీ వెళ్ళి అనుకోండి, వాళ్ళకి నచ్చినటువంటి బస్తాలో కొంచెం తీసి అది బాగుందో లేదో చూసుకుంటారు వాళ్ళు. నిమ్ము శాతం ఎంత ఉంది, క్వాలిటీ ఎలా ఉంది ఏంటని. అది బాగుందనుకోండి, మిగిలినంతా బాగున్నట్టు. మీరు అన్నం వండాలంటే ఏం చేస్తారు? ఇలా పైకి తీస్తారు, అందుట్లో ఒక్కదాన్ని బట్టి ఇలా అంటారు, అయిపోయిందా లేదా. ఒక్కదాన్ని అంటే మొత్తం అంతా కూడా ఒకేలా ఉంటుంది అనమాట. ఇక్కడ అంటాడు, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. మొత్తం నీవు పరిశుద్ధమైన వ్యక్తివైతే నీ మాటలు పరిశుద్ధంగా ఉంటాయి, నీ ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉంటాయి. నీవు ముందు పరిశుద్ధత లేకపోతే మనం మాట్లాడే మాటలు పరిశుద్ధం కాదు, మన చేతలు పరిశుద్ధం కాదు, కొంత ఇటు ఉండదు. అర్థమవుతుందండి? ఇక్కడ మనం పరిశుద్ధమైతే మనం అన్నీ కూడా ఏమవుతాయంట? పరిశుద్ధం. కాబట్టి ఇక్కడ మొదట పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధమే. వేరిలో చేదు వచ్చింది అంటే, నా చిన్నప్పుడు చెప్తా ఉండేవారు ఏంటంట, ఏదైనా పెంకు తగిలింది అనుకోండి, బీరపాదుకి మంచి విత్తనం పెట్టినా పెంకు తగిలితే, కుండ పెంకు తగిలితే అది చేదైపోద్దండి అనేవారు. ఏమండి? కారు అయిపోద్ది అనమాట. నేను అశ్వరపేట హోటల్లో ఎన్ని బీరకాయ ముక్కలు కోసాను ఒకసారి. ఏమండి? ఇలా టేస్ట్ చూస్తే ఆ అంగిట్లోకి వెళ్ళింది చేదు, కట్టికి విషయం అనమాట, నార్మల్ విషయం కాదు. అర్థమవుతుందండి? వేరు పరిశుద్ధమైతే కొమ్మలు, ఆకులు, పువ్వులు మొత్తం పరిశుద్ధమే. మీరు చేదు అనేటువంటి కాయలు ఏదన్నా ఉంటే దాన్ని ఆకు పట్టుకు చూడండి, కొమ్మ పట్టుకు చూడండి, మొత్తం ఇలాగా కొరికి చూడండి, ఏవెలా ఉంటే మొత్తం చేదు ఉంటుందంట. కాబట్టి మనం కూడా మన మాటలు పరిశుద్ధమా, మన చేతల పరిశుద్ధమా అంటే మనం పరిశుద్ధంగా ఉన్నట్లు. మనం మాటలు అపవిత్రంగా ఉంటే మనం అపవిత్రమైనట్టే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి మొదటి యోహాను 4:19, ఆయనే మనలను మొదట ప్రేమించెను గనుక మనము ప్రేమించున్నాం. దేవుడు మనల్ని ఏం చేశారంటండి? మొదట ప్రేమించారంట, ఆయన ప్రాణం పెట్టారంట. కాబట్టి మనం తర్వాత దేవుని ప్రేమిస్తున్నాం. అంతేగాని దేవుని ప్రేమించడానికి రీజన్ ఏంటండి అంటే, నిన్ను ప్రేమించాడు ఆయన. ప్రేమించిన వాళ్ళు ఏం చేయాలి? మనం పెట్టిన వాళ్ళకి పెట్టాలంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని మొదటిగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన ప్రేమిస్తున్నాం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల దానికి ఒక సిగ్నల్ అనమాట అండి. ఏంటి అంటే, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని చెప్పి ప్రక్కనున్నటువంటి సహోదరుని ఒక్కళ్ళైనా ద్వేషిస్తే గనక, ఏమండి? ద్వేషిస్తే ఏంటంటండి? అతడు అబద్ధికుడగును. ఏంటంట? అబద్ధం అనమాట, మోసం అనమాట. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే అది చెల్లుబాటు అవ్వదు, రాంగు. కాబట్టి అంటాడు, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు, ఎట్లు ప్రేమింపగలడు అన్నాడు. ఏమండి? ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించలేని వాళ్ళు దేవుని ప్రేమించలేరంట. ఇక్కడ ఉన్నటువంటి శత్రువునైనా ప్రేమించగలిగితే అప్పుడు దేవుని ప్రేమించగలుగుతాడంట. దేవుని యొక్క సహజ గుణం ఏంటండి? శత్రువుల్ని ప్రేమించే గుణమే. చంపిన వాళ్ళని కూడా ప్రేమించే గుణమే దేవుని ప్రేమ గుణం. మనల్ని తిట్టిన వాళ్ళని కోపం వచ్చేస్తుంది అనుకోండి, మనలో ఎవరున్నట్టు? సాతాను ఉన్నట్టే. అవునా కదా? ఇంకేం అక్కర్లా. అసలు మనకి వెంటనే కోపం వస్తుంది, అప్పుడు ఎవరున్నట్టు? సాతాను ఉంటాయి. ఎదటాళ్ళు ఎవ్వరు చెప్పక్కర్లా నీకు. నీ ప్రవర్తన ఒక్కసారి మనం రివిజన్ చేసుకుంటే ఏమవుద్ది? నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా, నువ్వు చేసిన పనులేంటి ఒకసారి మనం చూసుకొని రాసుకున్నాం అనుకోండి, గుర్తు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? నువ్వు దేవుని బిడ్డవో కాదో నీకే అర్థమైపోద్ది. క్రీస్తు ఆత్మ ఇలాగే ఉంటుందా? నాలానే ఉంటుందా? నేను చేసినట్లే చేస్తుందా? నేను ద్వేషించినట్లే ద్వేషిస్తుందా? ప్రతిదీ ఆలోచించాలంటండి. అలాగే దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుడు ఏంటంట? నన్ను ప్రేమిస్తే గనక నీ శత్రువునైనా ప్రేమించు అన్న ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని వల్లనే పొందాం మనం. ఎవరినైనా ప్రేమించాలంట. అది దేవుని మనసు అంటండి. అలాగే దేవుడు చెప్తున్నట్టు మాట మనం 2-3 సార్లు చూసామండి. అయినను నీ మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతువని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ప్రకటన గ్రంథం 2:4 మొదట నీకుండిన ప్రేమ లేకుండా తగ్గిపోతుందా? ఏమండి? ఫస్ట్లో నన్ను తెలుసుకొని ఎంతో ఇష్టపడ్డావు, ప్రార్థనలు అంటే ఇష్టపడ్డావు, పనులంటే ఇష్టపడ్డావు, అన్నీ చేసావు. అలా ఇప్పుడేం చేస్తున్నావు?
అంత నిర్లక్ష్య వైఖరి వచ్చింది. చాలా జాగ్రత్త. మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియను మరలా చెయ్యి. ఏవండి? విన్నారు కదా! మనకున్నటువంటి వాటన్నిటిలో ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. మొదటి జాములో ప్రార్థన చేయాలి. మొదట మనం సరి చేసుకున్న తర్వాత ఎదటి వారికి ఏదైనా చెప్పాలంట. ఇంకేంటండి? మొదటి జామున ప్రార్థనలు చేసుకోవాలి. మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. తర్వాత ఏంటంటండి? మనం పరిశుద్ధమైతే మన పనులన్నీ కూడా పరిశుద్ధమే. ఒకవేళ తప్పితే గనక మనం సరి చేసుకొని మళ్ళా లైన్ పడకపోతే నీ దీపస్తంభం దాని యొద్ద నుండి తీసివేయబడద్ది అంటాడు. కాబట్టి మనం మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుదాం. ప్రతి విషయంలో కూడా మొదటి స్థానం ఆయనకి ఇద్దాం. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఏమండి? కాబట్టి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. అంటే సహోదరుని కూడా ప్రేమింపబద్దులుగా ఉన్నాం. తప్పకుండా మనం అర్పణ అర్పించేటప్పుడు కూడా మొదట ఎదటి వారితో సమాధాన పడిన తర్వాతనే అర్పణ అర్పించాలి. ఇవన్నీ గుర్తుంటాయి కదా! మరి ఇవన్నీ చేసిన మనం ఏమండి ఫలితం లేకుండా చేస్తే ప్రయోజనం ఉండదు కదండి. ఫలితం వచ్చేలా చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మరి నీ కుమారుడు నాయన తేజ చెప్పినటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని, పాపం వలన వచ్చే జీతం మరణమని రోమా 6:23లో వ్రాస్తారు. నిజంగా ప్రభువా, మరి మేము ఆజ్ఞలను అతిక్రమించే వారిగా ఉండి, క్రమం లేనటువంటి వారిగా ఉంటే ఆశీర్వదింపబడలేమని మీరు మాతో మాట్లాడారు. ఈ సమయంలో మొదటి స్థానాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మా జీవితంలో మొదటి స్థానం మీకే నాయన. మా సమస్తంలో కూడా మొదటి మరి స్థానం మీకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మా జీవితంలో కూడా మొదటివన్నీ మీకు అప్పగించడానికి, నెలల్లో మొదటిది, సంవత్సరంలో మొదటిది, మొదటి జామున ప్రతిదీ కూడా మీకు అప్పగించగలిగిన జ్ఞానం మాకు బిడ్డలకే దయచేయండి. మేము ఎప్పుడు మీ సన్నిధి చేరతామో మాకు తెలియదు, కానీ సమస్తమును నెరవేర్చినటువంటి వారిగా నీ ఎదుట నిలబడడానికి మీరే కృప చూపించి నడిపించమని, విన్న వాక్యం నాలో మాలో అందరిలో ఫలింపచేయమని యేసు ప్రభువారి దివ్యనామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.